ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 5 గ్రహాలు కలయిక అంటే పంచగ్రహ కూటమి అంటాం మనం. ఈ 5 గ్రహాలు కూడా అంటే ఫస్ట్ కుంభరాశిలో రాహు ఉన్నాడు. రాహుతోటి 4 గ్రహాలు కలుస్తున్నాయి. అంటే 5 గ్రహాలు కుంభరాశిలో 23 అనమాట. 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు కూడా ఈ 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి. సో 5 గ్రహాలకు పంచగ్రహ కూటమి కుంభరాశిలో 12 రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తారు, ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ధనుసు రాశి. ధనుర్రాశి వాళ్ళకి 3వ భావంలో రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు. బ్యూటిఫుల్. అంటే రవి, కుజ, రాహులు 3వ భావంలో ఉన్నారంటేనే విశేషమైన ధైర్యవంతులు అని చెప్పచ్చు. ధైర్యం లేకపోతే సరే ఈ వారం రోజులు ధైర్యంగా పెట్టి పని ముందంజలో ఉంటారు. మీతో బుట్టవులకి, మీ చెల్లెళ్ళకి సహాయ సహకారాలు చేస్తారు. అలాగే మీకు బుధ రాహుల వలన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారు. వార్తా సేకరణలో మీరు ప్రజ్ఞావంతులుగా మీరు ఉంటారు. అలాగే శుభవార్తలు మీరు వింటారు. ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. మీ తోబుట్టువులకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. పనులందు పట్టుదల కలిగి ఏ పని మధ్యలో విడిచిపెట్టకుండా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. తీర్థయాత్రలు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీ వలన మీ తోబుట్టువులకు కూడా మంచి ధైర్యము, అదృష్టము, సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి మీ దగ్గర నుంచి వాళ్ళకి. విధంగా 3rd భావము చాలా చాలా బాగుంది. ముఖ్యంగా 3rd భావంలో బుధ శుక్రులు కూడా ఉన్నారు కాబట్టి చక్కటి ప్రయాణాలు, షార్ట్ జర్నీస్, అదృష్టము, ధైర్యము, సంపదలు కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ 12 రాశుల వారికి మనం ఈ 5 గ్రహాల కలయిక వల్ల కొద్దో గొప్ప కూడా చెడు ప్రభావం ఉంటుందండి. చెడు ప్రభావం అంటే మన పరిష్కార మార్గాలు పరిష్కారం చేసుకునేవే ఉంటాయి. అంతే తప్ప మనల్ని చంపేసేవి, మనల్ని హాస్పిటల్ చేసేసేవి ఏమీ ఉండవు. భయపడాల్సిన అవసరం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 5 గ్రహాల కలయిక కొంతమందికి అష్టమ స్థానంలోను, కొంతమంది 12వ భావంలోను. మెయిన్ ఇంపార్టెంట్ ఇవే, అష్టమంలోను 12వ భావంలో ఉంటారు. ముఖ్యంగా రవి, కుజులు 12వ భావంలోను అష్టమంలోను ఉండడం తప్పు. సో రాజకీయంగా కూడా అదే అనేక రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న పరిష్కార మార్గాలు ఏంటయ్యా అంటే కుజుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరము, పాలతోటి అభిషేకాలు చేయడము. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టమంలో ఉన్న 12వ భావంలో ఉన్న 12వ భావంలో ఏ భావంలో ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించినవాడు ఎన్నటికీ చెడిపోడు. అది గొప్ప అదృష్టం. ఆయనే కాపాడతాడు మనల్ని అనేక రకాలుగా. విద్య ఇస్తుంటాడు ఆయన, వివాహాలు చేస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు, కోర్టు సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళేది చేస్తుంటాడు, వివాహాలు త్వరగా ఏడు చేస్తుంటాడు. కుజుడు చేయలేని పని ఏమీ లేదండి. కుజుడు 12 భావాలు ఉన్నా ఎక్కడ ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే, మీ ఇష్టం. కానీ స్వామివారికి పాలతోటి అభిషేకము మంగళవారం చేయడం వల్ల, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, ఇంకా వీరుండి కొంతమంది 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సౌత్లో, అవి దర్శనం చేసుకోవడం వల్ల కూడా కుజుడు వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై శుభ ఫలితాలు ఇస్తారు. పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఈ కుజ ప్రభావం ఉంటుంది కదా. ఉంటుంది. కాబట్టి మనం ఈ అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్ల వలన, పోలీస్ రంగంలోనూ, డిపార్ట్మెంట్స్ రంగంలో, అయితే ఆర్మీలోనూ రావాలన్నా కుజరాహుల కాంబినేషన్ కదండి. సో సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత పైకి వస్తాం. సో నిరంతరము ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని మంత్రంతో పూజించినా సరే ఆయన మనకు రక్షణ పనకాలే ఉంటాడు, పక్కనే ఉంటాడు ఆయన. అదొకటి. తర్వాత రాహు. ఈ రాహు కూడా అష్టమంలో ఉన్న రాహు, 12వ భావంలో ఉన్న రాహు కూడా దోషకారకుడే. అవునా? ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడంలోను, దూర బంధువులు చంపేయడంలోను, చంపేయడం అంటే ప్రాణం తీయడంలోను, లేకపోతే బరియల్ గ్రౌండ్స్లోకి వెళ్ళడంలోనూ రాహు కారకుడు అవుతాడు. కాబట్టి రాహువుని వచ్చే దోషాలుగా పరిహారం చేసుకోవడానికి అమ్మవారు ఒకళ్ళే రక్ష. అమ్మవారిని పూజించడము మీకు ఇష్టం. గ్రామ దేవతలు పూజించాలంటాయి. మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఫస్ట్ ఆ గ్రామ దేవతను పూజించాలి. ఆవిడికే పూజలు చేయాలి, ఆవిడికే హోమాలు చేసుకోవాలి, ఆవిడికే కుంకుమ పూజ చేయాల్సిందే గ్రామ దేవతలకి. మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామానికి తర్వాత అమ్మవార్లు
కనకదుర్గ అమ్మవారు కానీ, పార్వతీదేవి కానీ, లలిత సహస్రనామాలు కానీ, అలా మనకి ఇష్టమైన దేవతల్ని పూజించాల్సిందే. ముఖ్యంగా అమ్మవారికి ఆ పౌర్ణమి రోజు అలాగే అమావాస్య రోజు కూడా హోమాలు చేస్తూ ఉంటారండి. అది చాలా విశేషం. ఆ హోమాలు చేసినప్పుడు కూడా నవగ్రహాల హోమం, నవగ్రహాలకు సంబంధించి కూడా చేస్తారు. అది గొప్ప విశేషం. కాబట్టి అది మిస్ కాకూడదు. అంటే మన పేర్లు చేస్తే మన పేర్లని చేస్తూ ఉంటారు. మన గొడవలో మన ఊళ్ళోనే చేస్తూ ఉంటారు. అది చేయించుకోవడం ఒకటి. అంతేకాకుండా సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, అలాగే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. సూర్య భగవాన్ నమస్కారం చేయడం వలన, సూర్య భగవాన్ని ఆదిత్య వ్రతంతో మనం పూజించడం వలన, పైగా మాఘమాసం కూడా, మాఘమాసం అయిపోతుంది అనుకోండి, మాఘం పాల్గొనడం కూడా వచ్చేస్తుంది. చేయడం వలన సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అష్టోత్తరం చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వలన, సూర్య భగవాన్ని ఎంత ప్రీతి చెందితే అంత మనల్ని ఆయన కాపాడుతాడు అన్నట్టుగా, సూర్య భగవానుడు లోకరక్షకుడు కదండి, సాక్షాత్ విష్ణు స్వరూపుడు ఆయన. సూర్య భగవాన్ని మనం నమస్కారపడి పొద్దున లేచి స్వామివారిని నమస్కారం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడము, ఆదిత్య వ్రతం చేయడము, సూర్య నమస్కారాలు చేయడం అదొకటి. 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు స్వామివారిని పూజించడం వలన సో ఇవన్నీ జరుగుతాయండి, మంచి జరుగుతుంది. సో సూర్య భగవాన్ని, కుజుడిని, అమ్మవారిని, ఈ ముగ్గురిని కూడా మనం ఈ పంచగ్రహ కూటమిలో మనం పూజించాలి. అంతేనా? అంతే కాదండి, వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని, అంటే విష్ణు అంటే వెంకటేశ్వర స్వామి వారిని, శివుడిని, శివాభిషేకాలు చేసుకుంటూ విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటే సర్వదా ఆయన రక్షగా మనకు ఉంటారు. కాబట్టి ఈ 5 గ్రహాల వలన మంచికి మంచి పెరుగుతూ ఉంటుంది, చెడుకు తగ్గించి మంచి చేస్తారు. సో 12 రాసుల వాళ్ళు ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రాసులకే బాగుంది, కొన్ని రాసులకి బాగలేదని అవసరం ఏం లేదండి. అన్ని రాసుల వాళ్ళకి బాగుందనే నేను చెప్తాను. సో ఈ విధంగా మీకందరికీ కూడా బాగుండాలని, 12 రాసుల వాళ్ళకి ఈ 5 గ్రహాల కలయిక శుభాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.